ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. ఆయన ఎవరి మెప్పు కోసం అంత అడ్డందిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతానికి ఒక భాష ఉంది, సంస్కృతి ఉంది, సాహితీపరమైన చరిత్ర ఉంది. అది తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారును ఆ వేదిక మీద కూర్చున్నటువంటి ఒక ఆంధ్ర పెద్దల యొక్క కళ్ళల్లో సంతోషం కోసం చిల్లరగా మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ఆయన మిగిలిపోతాడు, ఆయన చరిత్రలో లేకుండా పోతాడు. ఆ వేదిక మీద కూర్చున్నటువంటి ఒక జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ ఆయనను మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారితో జై తెలంగాణ అనిపించిండు. ఏ అసెంబ్లీలో అయితే చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం యనమల రామకృష్ణుడు అంటే ఆయన్నే మెడలు వంచి అనిపించిండు. మీరు తెలంగాణను ఇట్లా కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా అవమానపరిస్తే మీరు తగు మూల్యం చెల్లించక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఇది పార్టీకి ఆయన స్టేట్మెంట్కు సంబంధం లేదని చెప్పని వెంటనే క్షమాపణ చెప్పాలా.